గుడ్ మార్నింగ్. అబ్బా, నా హెయిర్ స్టైల్ చూసి అయితే ఏమనకండి. ఇంట్లో వర్క్ చేస్తుంటే మార్నింగ్ ఇంటి ముందుకు చేపలు వచ్చాయి. చేపలకి అలా లోపల రెడ్గా ఉంటేనే ఫ్రెష్గా ఉన్నట్టంట. ఎప్పుడైనా సరే అలా చెక్ చేసుకుని తీసుకోండి. నేను చేపలు అయితే చాలా తక్కువనే తింటాను. ఇయర్లీకి ఒక్కసారి అలా చేస్తాను అంతే. నిమ్మకాయ, సాల్ట్, పసుపు వేసి శుభ్రంగా కడుక్కున్న ఇలా చేస్తే నీసు వాసన అనేది ఎక్కువ రాదు. నా స్టైల్లో చేపల పులుసు చేసిన ఒకసారి చూసేయండి. నువ్వులు, వెండి కొబ్బరి, పల్లీలు, జీలకర్ర, మెంతులు, కాల్చిన ఉల్లిగడ్డ, నానబెట్టుకున్న చింతపండు, క్వాంటిటీ చెప్పట్లేదు, కావాల్సినంత కారము, టేస్ట్కి దగ్గర సాల్ట్ వేసుకొని మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత కడాయి పెట్టి జీలకర్ర ఆవాలు, ఆనియన్స్, అల్లం పేస్ట్ వేసి బాగా దగ్గరికి అయిన వరకు వేయించుకున్నాం. పట్టించిన మసాలా ఉంది కదా, కడాయిలో వేసుకొని పోయి సిమ్లో పెట్టేసి బాగా వేయించేసుకోవాలి. దగ్గర అయ్యేంత వరకు కలుపుకోవాలి. దాని తర్వాత మనకు ఎంత ఎసరు కావాలో అంత ఎసరు వేసుకోవాలి. చేపలు వేసి కలుపుకోవాలి. ఎక్కువ కలపొద్దు, చేపలు విరిగిపోతాయి. జస్ట్ కడాయితో అలా అలా ఊపుతూ ఉంటే సరిపోతుంది. 5 మినిట్స్ చిన్న మంట మీద ఉడికించి కొత్తిమీర వేసుకోవాలి. చేపల పులుసు గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఒకసారి నేను చేసినట్టయితే ట్రై చేసి చూడండి. చేపల పులుసుకున్న స్పెషల్ ఏంటో తెలుసా? అప్పుడే చేసుకొని తింటే ఒక టేస్ట్ వస్తుంది, ఈవినింగ్ కల్లా ఒక టేస్ట్ వస్తుంది, నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఇంకో టేస్ట్ వస్తుంది.